నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మానస సరోవరం కైలాస పర్వతం పేరు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది. మానస సరోవరాన్ని తాకిన అక్కడ నీళ్లలో స్నానమాచరించిన బ్రహ్మలోకం చేరుకుంటారని హిందువుల నమ్మకం. ఆ సరోవరం జలం తాకిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిశ్రమ గొప్ప సాధన. మానస సరోవరానికి కైలాస పర్వతానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మానస సరోవర్ కైలాస శిఖర ప్రదక్షిణపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. మన సంస్కృతి సాంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రం అనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాం. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అనే అర్థం కూడా ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలు అని పిలుచుకుంటున్నాం. ఈ పుణ్య భారతావనిలో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలుగా ఎన్నో క్షేత్రాలు, పర్వతాలు, గుహాలు, లోయలు, నదీ సంగమ స్థానాలున్నాయి. వీటితో పాటు సరోవరాలు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా వాటిలో 5 పంచ సరోవరాలుగా ప్రసిద్ధికెక్కాయి. అవి మానస సరోవరం, పంప సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం. వీటిలో మానస సరోవర్ యాత్రకు హిందువులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదని మన పెద్దలు చెబుతుంటారు. పురాణ కథనాల ప్రకారం ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో బ్రహ్మసరం అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భూమికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆది దంపతుల కోసం సృష్టించాడని అంటారు. మరెన్నో కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ మానస సరోవరం శక్తి పీఠాలలో ఒకటని కూడా చెబుతుంటారు. ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులు 12 మంది పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు 12 సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ 12 ఏళ్ల పాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దరిదాపుల్లోని జల వనరులెన్నో ఎండిపోవడంతో మునులందరూ నిత్యం స్నానాధికాల కోసం మందాకిని నది దాకా వెళ్లాల్సి వచ్చేది. 12 సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో మునులందరూ తమ తండ్రి అయిన బ్రహ్మదేవుని నీటి కోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. హంస రూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుంచి ఓ బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని సంకల్పం చెబుతుంటా. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని అంటారు. ఇలాంటి కథనాలు మరెన్నో ప్రచారంలో ఉన్నాయి. మానస సరోవరాన్ని తాకినా అక్కడ నీళ్లలో స్నానమాచరించిన బ్రహ్మలోకం చేరుకుంటారని హిందువుల నమ్మకం. ఆ సరోవర జలం తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయని నమ్ముతారు.
ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్లు ఓం ఆకారంలో ఉంటాయని కూడా అంటారు. ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టూ కొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుందని చెబుతారు. మానస సరోవర పరిక్రమం చేయాలంటే దాదాపు 110 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు 2 రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు 4-5 రోజుల సమయం కూడా పడుతుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. ఈ మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే పెట్టుకుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడడంతో వాహనాల ద్వారానే పరిక్రమ చేస్తున్నారు. ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. మహాశివుని అనుగ్రహం కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగమే అయినప్పటికీ ప్రస్తుతం టిబెట్లో ఉంది. టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నది కనుక మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీ యాత్రను చేసినట్లే అవుతుంది. ఆ విధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. శ్రమ కూడా అధికం. ఈ యాత్రకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రచార సాధనాలలో ప్రకటనలు ఇస్తోంది. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తుంటే ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తోంది. ఈ యాత్రను చేయదలుచుకున్న వారు అండర్ సెక్రటరీ చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన వాళ్లకు ముందు అన్న ప్రతిపాదకన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంతమంది నేపాల్ రాజధాని కాఠ్మండు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రికులు చెబుతున్న విషయాలు. శ్రమకు ఓర్చుకుంటూ ముందుకు సాగే మానస సరోవర యాత్ర ద్వారా సహనం, కృత నిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి. కైలాస్ పరిక్రమ ఒకప్పుడు కళ, తీరని కోరిక. ఇప్పుడు అక్కడికి వెళ్లడం కొంత సులభం. మానస సరోవరంలో స్నానమాచరించడం, కైలాస పర్వతాన్ని దగ్గరగా చూడటానికి చైనా ఎన్నో సదుపాయాలు కల్పించింది. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరంలో స్నానం చేయాలని, కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది హిందువులు భావిస్తూ ఉంటారు. కానీ సముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని, దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించడం అంత సులభం కాదు. అందుకే చాలామందికి కైలాస యాత్ర ఒక కళ, తీరని కోరిక. కానీ ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేసింది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించడానికి వీలుగా రోడ్లు, కొండ చర్యలు విరిగి పడకుండా ఇనుప కంచెలు, హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పించింది. ఈ సదుపాయాలు కల్పించడం మూలన యాత్రను సులభంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. 1000 అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవని భయం కలిగించే లోయలు, ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోనూ కావ్యాలలోనూ ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణాలలో ఉన్న అనుభవజ్ఞం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు.
చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండు ఉన్నాయి. ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంజనీటి తాటకం మానస సరోవరం. దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి. ఈ సరోవరంలో స్నానం చేస్తే 100 జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం. బౌద్ధ జాతక కథలలోనూ ఇతర గ్రంథాలలో కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. అనవతప్త అని బౌద్ధులు పిలుచుకునే ఈ సరోవరం ఒడ్డున చూ గంప బౌద్ధ ఆరామం ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించడానికి బీజం ఈ సరోవరం ఒడ్డినే పడిందని బౌద్ధులు నమ్ముతారు. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించడానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది. మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం 6 నుంచి 8 నెలలు పట్టేది. పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు. యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందు నేపాల్ చేరుకునేవారు. కాఠ్మండూలోని పశుపతినాథుడి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడి నుంచి కాలినడకన మానస సరోవరానికి బయలుదేరేవారు. వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినడానికి ముందుగా వాటిని వదిలేసేవారు. ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనుకే వెళ్లేవారు. ఎముకలు గడ్డి కట్టే చలిలో ఆహారం దొరకక, ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది. అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు. వారిని అమితంగా గౌరవించేవారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కూడా టిబెట్లోనూ అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోనూ ఎటువంటి మార్పు రాలేదు. భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. దానితో 1954లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించడానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వడం ఆపేసింది. ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకుని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించడానికి వెళ్లేవారు. ఈ క్రమంలోనే 24 ఏళ్ల తర్వాత 1978లో చైనా ప్రభుత్వం మళ్లీ భారత పర్యాటకులను యాత్రకు అనుమతించింది. ప్రతి ఏడాది దాదాపు 1000 మందిని మాత్రమే అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించడం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారైంది. ల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి మరింత కఠినమైంది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది. దీనితో 1995 తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేసింది. కైలాస పర్వతం దగ్గరకు యాత్రికులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. పర్యాటకుల నుంచి స్పందన బాగుంది. దీనితో కైలాస పర్వతం సందర్శించడానికి 2 మార్గాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. ఏ నిమిషంలో వాన పడుతుందో, ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనడం చాలా కష్టం. అంతేకాకుండా కొన్నిసార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్లో ప్రయాణం చాలా ప్రమాదం. పైగా ఖర్చు ఎక్కువ. దీనితో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్నేళ్ల క్రితం టిబెట్లోని కొందరు బౌద్ధ భిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అది పెద్దది కాకుండా అణిచివేశారు. అప్పటి నుంచి చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సైన్యం టిబెట్లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా అయితే వీటితో పాటు ప్రతి 20 కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు,
ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్ క్యాంప్ దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్లు వేసింది. బేస్ క్యాంప్ నుంచి కైలాస పర్వతం కింది వరకు జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే కైలాస పర్వతానికి మరింత దగ్గర వరకు నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. పర్యాటకుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానస సరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దాటడానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు 2 రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా దలైలామా గురించి కానీ టిబెట్ స్వాతంత్ర పోరాటం గురించి కానీ పుస్తకాలు పట్టుకెళితే వారికి టిబెట్లో ప్రవేశం ఉండదు. జాంగ్ము, సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయటాన్ని కూడా చైనా సైన్యం నిషేధించింది. సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువులు, బౌద్ధుల ఇద్దరి విశ్వాసం. అందువల్ల చాలామంది ఈ నది తీరాన ప్రార్థనలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ నది తీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయడాన్ని, ఫోటోలు తీయడాన్ని నిషేధించారు. ఇక మానస సరోవర ప్రాంతంలోని గూడారాలలో నివసించే వారిపై చైనా సైన్యం అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి తీర్థయాత్రలోని ఆనందాన్ని తగ్గించేస్తాయి. ఎవరు అధిరోహించని కైలాస పర్వతాన్ని టిబెటన్ భాషలో రిన్పోచి అని పిలుస్తారు. ప్రతి ఏడాది వేల మంది హిందూ భక్తులు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. టిబెటన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతంపై పాదం మోపడం పాపంగా భావిస్తారు. అందువల్ల వీరు మోకాళ్లపై కైలాస పర్వతాన్ని ఎక్కుతారు. హిందువులు ఎక్కువగా కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు. కానీ పర్వతాన్ని అధిరోహించారు. చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టిందని, ఒక ప్రైవేటు సంస్థ ఇక్కడ ఒక హోటల్ను కూడా నిర్మిస్తుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవరం పవిత్రత దెబ్బతింటుందని, పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతమంతా శక్తిమయం. సైన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది. దానిని ఉపయోగించుకోగలిగితే ఎన్నో లాభాలు ఉంటాయి. మానస సరోవరంలో రాత్రివేళ అనేక కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కనిపించే శక్తి రూపాలు అని అంటారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. కానీ కైలాస పర్వతాన్ని ఎక్కడం ఎవరి వలన కాలేదు. కనీసం హెలికాప్టర్ కూడా పర్వతంపై గుండా ప్రయాణించదు. ఏమిటి ఈ మాయ? ఏమిటి ఆ చిత్రం? ఆ విశేషాలేమిటో చూద్దాం. కైలాస పర్వతం స్వర్గానికి మెట్ల మార్గం అంటారు. కైలాస పర్వతం టిబెటన్ పీఠభూమి నుండి 22,000 అడుగుల దూరంలో ఉంది. దీన్ని అధిరోహించిన వారెవరూ లేరు. బౌద్ధ, హిందూ గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహాలు ఉన్నాయి. వీటిలో ఋషులు సూక్ష్మ శరీరాలతో నివసిస్తున్నారని అంటారు. ఈ గుహలు కేవలం కొంతమందికి మాత్రమే కనబడతాయని చెబుతారు. ప్రతి ఏటా వేలాది మంది యాత్రికులు కైలాస పరిక్రమ కోసం టిబెట్లోకి ప్రవేశిస్తారు. శిఖర ప్రదక్షిణ పూర్తి చేసుకుని వెనక్కి వస్తారు. శిఖరాన్ని అధిరోహించడం కోసం ప్రయత్నించారు. మానసరోవర్, రాక్షసతాల్ కైలాస పర్వతం దిగువన ఉన్నాయి. ఈ రెండింటిలో మానస సరోవర్ మంచి నీటి సరస్సు కాగా, రాక్షసతాల్ ఉప్పునీటి సరస్సు. మానస సరోవరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండగా, రాక్షసతాల్ రాక్షస రాజు రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన తపస్సు నుండి పుట్టింది.
రాక్షసత్వంతో సంబంధం ఉన్నందున రాక్షస్థల్ ఉప్పునీటి సరస్సుగా మారిందంటారు. కైలాస పరిక్రమకు వెళ్లి తిరిగి వచ్చిన వారు తమ గోర్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్ల మేర పెరిగినట్లు కనుగొన్నారు. ఈ శిఖరం తాలూకు గాలులు వృద్ధాప్య ప్రక్రియను పెంచుతాయని కొంతమంది పర్యాటకులు చెప్పినట్టు వార్తా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర, గంగా, సింధు, సిట్లెజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని కొంతమంది చెబుతుంటారు. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలేవీ లేవు. సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పౌర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్కి వెళ్ళిపోతుంది. భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. మానస సరోవర ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 వరకు ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఆ సమయంలో దేవతలు స్నానం చేయడానికి ఈ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడడానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. కైలాస పర్వతం చుట్టూ ట్రెక్కింగ్ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు. మౌంట్ కైలాస్ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికి లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది 4 వైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రత్నాల్లో 4 రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్స్ అన్నిటికీ వండర్ మౌంట్ కైలాస్. దేవుణ్ణి దర్శించాలంటే కఠినమైన నియమాలు పాటించాలి. తపస్సు చేయాలి, ఉపాసన చేయాలి, యజ్ఞ యాగాదులు చేయాలి. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు. దేవుణ్ణి చూడడం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం కాదని చెప్పడమే వీటన్నిటి ఉద్దేశం. కైలాస్ మానస సరోవర్ యాత్ర అచ్చంగా అలాంటిదే. అన్ని కష్టాలకు పరాకాష్ట. ఊపిరి కూడా తీసుకోవడం కష్టమైన యాత్ర. సముద్రం మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు. ఆక్సిజన్ అంతంత మాత్రం. అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి. ఇతర తీర్థయాత్ర స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ యాత్ర ఒక జీవితకాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగానే ఫిట్నెస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాలా ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్ యాత్రకు అనుమతిస్తారు. కైలాస్ పర్వతానికి చేరుకోవడం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే. పర్వతాన్ని ఒకసారి చుట్టి రావడానికి కనీసం 4 రోజుల సమయం పడుతుంది. ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో 4 రోజుల పాటు నడవడం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది. శరీర కష్టం కంటే మానసిక ధైర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్ పరిక్రమ కొనసాగుతుంది. విచిత్రం ఏమిటంటే కైలాస పర్వతం దగ్గరికి వెళ్లిన యాత్రికులు పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులను చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఎవరెస్ట్ ఎక్కటానికి లేని భయం కైలాసం తాకడానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది? కనీసం హెలికాప్టర్లు కూడా దీనిపై భాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మమేమిటి? అంతా శివమాయ, మహాదేవుని లీల. (1936) హ్యూబర్ట్ టీజీ అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రీన్హోల్డ్ మెస్నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత
తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్ కు చెందిన జీసస్ మార్టినిజ్ నివోస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని, అందువల్ల దానిని అధిరోహించడానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ భారత్ టుడే.